మా నాన్నగారు చెప్పిన కథలు. మరి కథల్లో చాలా రకాలు ఉంటాయి. చందమామలో చదువుతాం మనం, తర్వాత అక్కడ చదువుతాం, ఇక్కడ చదువుతాం. మరి ఈ మా నాన్నగారు చెప్పిన కథలు ఎందుకు చెప్తున్నానంటే రెండు విషయాలు. ఒకటి, మొట్టమొదట మరి ఆ కథ చెప్పింది మా నాన్నగారు నాకు. రెండోది, ఆ కథ నా జీవితం మీద ఒక మంచి ముద్ర వేసేసింది. సో అందువల్ల మా నాన్నగారు చెప్పిన కథ చెప్తున్నాను. రెండోది ఏంటంటే, ఆ కథలు నా వయసు పెరుగుతున్న కొద్దీ నేను గ్రహించింది ఏంటంటే, ఆ టైంలో నా చిన్నప్పుడు ఆ కథలు చెప్పడం వలన నాకెంత అవగాహన వచ్చింది కదా. ఇప్పుడు అవే కథలు మనం పిల్లలకు చెబితే ఎలా ఉంటుంది అన్నది ఒక ఆలోచన. అయితే ఇవన్నీ ఆలోచించు ముందే మా నాన్నగారు నాకు ఈ కథ చెప్పారు అన్నది ఒక ఆలోచన. అందువల్ల కథలు గొప్పవి అని నేను చెప్పను, కొత్తవి అని కూడా చెప్పను, కానీ అవి మా నాన్నగారి వల్ల నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. అందులో ఒక చిన్న కథ. ఒక తండ్రి ఒక కొడుక్కి చెప్పిన కథలు అన్నమాట. నాయనా, నేను ఆ కిటికీలో నుంచో నువ్వు కిందకు దూకు, నేను పట్టుకుంటాను అంటాడు తండ్రి. కొడుకు అంటాడు, నాయనా నువ్వు పట్టుకోపోతే నేను పడిపోతాను, నా దెబ్బ తగులుతుంది, నేను దూకోను అంటాడు. అంటే తండ్రి అంటాడు, లేదమ్మా నేను తప్పకుండా పట్టుకుంటాను, నువ్వు నా అబ్బాయి తండ్రి కదా, నా కొడుకు కదా, నేను తండ్రిని కాబట్టి నేను తప్పకుండా పట్టుకుంటాను, దూకు అంటాడు. అలా అబ్బాయి దూకనండం, నువ్వు దూకు అనడం. తండ్రి నువ్వు కొడుకు అలాగా 4-5 సార్లు అయిన తర్వాత ఇంకా ఆ కొడుక్కి కొంచెం నమ్మకం వచ్చి వాళ్ళ తండ్రి పట్టుకుంటాడు, దూకుతాడు. దూకితే ఆ తండ్రి పట్టుకోడు. నాన్న నువ్వు పట్టుకోలేదు, నేను పడిపోయాను అంటే అప్పుడు ఆ తండ్రి చెప్తాడు, నాయన ప్రపంచం ఇలాగ ఉంటుంది, నీకు నమ్మకం కలిగించే వరకు దూకు దూకు అంటారు, నమ్మకం కలిగిన తర్వాత నువ్వు దూకినప్పుడు వాళ్ళు పట్టుకోరు. అందువల్ల నువ్వు నీ స్వశక్తి మీద ఆధారపడి ఉండాలి, అంతేగాని వాళ్ళేదో వస్తారు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారని నువ్వు ఆలోచించుకో. రావచ్చు, రారని నేను అన్నాను, నేను కూడా నేను పట్టుకోవచ్చు, కానీ వాళ్ళు వస్తారని మాత్రం నువ్వు ముందుకెళ్ళకు. ఎక్కడైనా అన్యాయాన్ని ఎదిరించినప్పుడు అందరూ వస్తారు, అందరూ నిన్ను సపోర్ట్ చేస్తారు అని ఎప్పుడూ అనుకోవద్దు. ద్రౌపదికి ఆ వస్త్రాపహరణ జరిగినప్పుడు అంతమంది కౌరవులు, పాండవులు, మరి ద్రోణుడు, భీష్ముడు అందరూ ఉన్నారు, మరి ఎవరు రాలేదు. ఎవరు వచ్చారు ద్రౌపదికి రక్షణకి అంటే భగవంతుడు వచ్చాడు. అందువల్ల ఎప్పుడైనా సరే నువ్వు గ్యారంటీగా నమ్మకం కలిగేది భగవంతుడి రక్షణ. మిగతా రక్షణలన్నీ వస్తే రాతి మానేస్తాయి. కానీ నీకు ధైర్యం ఉన్నప్పుడు వెళ్ళు, ధైర్యం లేనప్పుడు నేను వెళ్ళాను, నాకు ఎవరు రాలేదు అని మాత్రం అనుకో. ప్రజల్ని నువ్వు నిందించడం అంటే ఏంటంటే నీకు ప్రజల గురించి తెలియదని అర్థం అన్నమాట. నువ్వు అన్యాయాన్ని ఎదిరించు, ధైర్యంగా ఉండు, కానీ నువ్వు ఒక్కడవైనా సరే వెళ్ళడానికి, అన్యాయాన్ని ఎదిరించడానికి ధైర్యంగా నువ్వు వెళ్ళు. ఈ కథ మా నాన్నగారు చెప్పిన కథ. ఇలాంటిదే ఇంకా చాలా ఉన్నాయి కథలు. ఈ చిన్న చిన్న కథలను చెప్తాను నేను. అందువల్ల వాళ్ళ ఇంకొక కథ చెప్పి నేను ఈ మా నాన్నగారు చెప్పిన కథను మొదలు పెడతాను. రెండోది ఏంటంటే, ఇది కూడా ఒక చిన్నపిల్లవాడికి వాళ్ళ నాన్న చెప్పిందే. ఇది ఇంకో రకంగా ఉంటుంది, ఇది కూడా బాగుంది, నాకు నచ్చింది, చాలా నచ్చింది. అదేంటంటే, కుర్రవాడు అదేంటిదికి తండ్రి బయటికి వెళ్తూ ఏం చెప్తారంటే, నాయన ఇక్కడ ఈ ప్రపంచ పటం ఉంది, ఈ ప్రపంచ పటాన్ని నేను చూపిస్తున్నాను నీకు, ఇప్పుడు నేను చింపేసి నేను వెళ్ళిపోతాను, ఏ దేశం ఎక్కడుందో తెలుసుకో, అమెరికా, ఇండియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరోప్, అవన్నీ ఒకసారి చూసుకో నువ్వు అంటాడు. అని చెప్పి ఆ కుర్రవాడికి ఆ ప్రపంచ పటం ఇచ్చేసి 1 గంట అటు ఇటు తిరిగిన తర్వాత, నువ్వు అన్నీ చూసుకున్నావా అన్నాడు. అన్నీ చూసుకున్నాను అంటాడు. అప్పుడు ఆ కాగితాన్ని మడిచి 2
ఆ రెండుని మళ్ళీ మడిచి 4, 4 నుంచి 8, 8 నుంచి 16, 16 నుంచి 32 ముక్కలు చేసేసి పెట్టేసి వెళ్ళిపోతాడు. వచ్చేటప్పటికి ఆ అబ్బాయి, నువ్వు ప్రపంచ పటంలో అన్నీ చూసుకున్నావా, గుర్తున్నాయా నీకు అని అడుగుతాడు. ఆ అబ్బాయి అంటాడు, నాన్నగారు నేను మొత్తం నీట్గా అతికించేశాను అన్నాడు. అంటే నువ్వు ఎలా అతికించావు అంటే అతను ఆ అబ్బాయి చెప్తాడు, నాన్నగారు మీరు చూశారో లేదో తెలీదు, ఆ ప్రపంచ పటం వెనకాల ఒక అబ్బాయి బొమ్మ ఉంది, ఒక మనిషి బొమ్మ ఉంది. మీరు చింపినప్పుడు నేను ఆ వెనకాల బొమ్మ ఆ వెనక్కి తిప్పి ఆ మనిషి బొమ్మ కాళ్ళు దగ్గర కాళ్ళు, చెవుల దగ్గర చేతులు, ముక్కు దగ్గర ముక్కు అన్నీ అలా పెట్టేశాను. అందువల్ల నాకు తొందరగా అది ఆ ప్రపంచపటం వచ్చింది. వెనక్కి తిప్పి చూస్తే ప్రపంచపటం వచ్చేసింది. షహబాష్ అంటాడు తండ్రి. అది చెప్పడానికే నేను చేశాను. ఏంటంటే ఎప్పుడైతే మనిషి తను సరిగ్గా ఉంటాడో అప్పుడు ప్రపంచం సరిగ్గా ఉంటుంది. మనం చాలామంది ఏమనుకుంటాం, గవర్నమెంట్ సరిగ్గా లేదు, ఆ మనుషులు సరిగ్గా లేరు, వీళ్ళు సరిగ్గా లేరు, వాళ్ళు సరిగ్గా లేరు అని అనుకుంటాం మనం. కానీ సరిగ్గా ఉండాల్సింది ఎవరు? మనం సరిగ్గా ఉంటే ప్రపంచం సరిగ్గా ఉంటుంది. మనం చాలా చోట్ల అందరినీ కంట్రోల్లో పెడదాము, అందరినీ సరిగ్గా చేద్దాము అని అనుకుంటాం. ఎవరు మనం చెప్పిన మాట వినరు. ఎందుకు వినరా అనుకుంటాం. మనం ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటామో దాని ప్రకారం అంటాడు. గాంధీ గారు చెప్పిన మాట అందరూ విన్నారు. ఎందుకు విన్నారు? మిగతా వాళ్ళు చెప్పిన మాట ఎందుకు వినలేదు అని చాలామంది అనుకుంటుంటారు. దానికి కారణం మా నాన్నగారు చెప్పారు. ఏమని? గాంధీ గారు సూట్ వేసుకుని ఉండేవారు. ఇండియా వచ్చిన తర్వాత మన దేశంలో పేదవాళ్ళని చూసి ఆయన కొల్లాయి కట్టుకుని మోకాల వరకు ఉన్న ఒక పంచి, గావంచా పైన ఇంకొక అది, ఆ 2 బట్టలతోనే ఆయన దేశం అంతా తిరిగాడు. అలాగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా లండన్ కూడా వెళ్ళారు ఆయన. ఎప్పుడైతే మనిషి అందరూ ఆయన చూస్తున్నారో, ఆయన దేశంలో అప్పుడు 30 కోట్ల మంది, ఆయన కూర్చోమంటే కూర్చునేవారు, నుంచినమంటే ఉంచినేవారు. మరి జాతిపిత కదా, ఫాదర్ ఆఫ్ ది నేషన్. మరి అలాంటి వాడు ఏదైనా బట్టలు వేసుకోవచ్చు, కానీ అలా వేసుకున్నారు. మరి నెహ్రూ కోటు నలిగిపోకుండా అక్కడ ఒక గులాబీ పువ్వు పెట్టుకుని ఉండేవాడు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే డ్రెస్ మంచి వేసుకోకూడదనే ఉద్దేశం కాదు. ఆయన ఎప్పుడైతే అలాంటి డ్రెస్సులు వేసుకున్నారో పేదవాళ్ళ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు, అమ్మో నా దేశం గురించి ఆయన ఎంత కష్టపడుతున్నాడు, మా దేశం గురించి ఆయన బట్టలు వేసుకుంటున్నాడు అలాగన్నది వచ్చింది. తర్వాత ఇంకొకటి ఏమొచ్చింది, ఆయన ఏం చేసినా కూడా పొదుపు, 3rd క్లాస్ కంపార్ట్మెంట్లో వెళ్తుండేవారు. ఇవన్నీ చూసిన తర్వాత మనుషులకి నమ్మకం కుదురుతుంది. అందువల్ల మీరు దేశమంతా మారండి, స్వదేశీ వస్తువులు వాడండి అని ఆయన చెప్పకుండానే అందరూ చేశారు. ఎందుకని? ఆయన ఖద్దరు కట్టుకున్నాడు కాబట్టి. ఆయన నూలు వడికేవాడు, అందరూ నూలు వడికారు. నీకు తెలిసే ఉంటుంది కదా ఏంటి, ఎవరు ఒక కోతుల గుంపు ఒక టోపీ వర్తకుడి దగ్గరికి వస్తుంది. ఆ వర్తకుడు నిద్రపోయేటప్పుడు ఆ టోపీలన్నీ సంచిలో పెట్టుకుని పడుకుంటే వాడు లేచేపటికి ఆ కోతులన్నీ ఆ టోపీలు ఇవన్నీ ఒక పెట్టుకుని చూస్తాయి, ఆ చెట్టు మీద కూర్చుంటాయి. అమ్మో ఈ ఒక్కొక్క కోతిని టోపీ ఇవ్వమంటే ఇవ్వదు, తర్వాత పరిగెత్తుకు వెళ్ళిపోయాయంటే వాళ్ళ వెనకాల కూడా పరిగెత్తులాడు. ఏం చేయాలో తెలియక అప్పుడు తన తల మీద టోపీ తీసి టక్ మన కింద కొడతాడు. అప్పుడు ఆ చందమామ కథ ఇది. మిగతా కోతులన్నీ కూడా ఆ టోపీలని కింద కొడతాయి. అప్పుడు ఆ టోపీలన్నీ అతను కలెక్ట్ చేసి వెళ్ళిపోతాడు. ఈ కథ మనం చదవమని చదువుకున్నాం. ఈ కథకి రిలేషన్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఏం చేస్తామో మిగతా వాళ్ళు అది మనని చూసి ఫాలో అవుతారు. అందుకని మనం చెప్పింది చేయరు. పిల్లలైనా సరే మనం చేసింది కాపీ చేస్తారు. అందువల్ల గాంధీ గారు 3rd క్లాస్ కంపార్ట్మెంట్లో ఎక్కినా, కొల్లాయి కట్టుకున్నా అందరూ ఆయన్ని ఫాలో అయ్యారు. ఎలాగైతే ఆ పటం వెనకాల మనిషి సరిగ్గా ఉంటే ప్రపంచం ఎలాగైతే సరిగ్గా ఉందో, ఈ కథ మా నాన్నగారు చెప్పి ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోమన్నారు. నేను సరిగ్గా ఉండాలి, దాని తర్వాత ప్రపంచం సరిగ్గా ఉంటుంది అన్నది తర్వాత ముందు కథలో నాన్నగారు చెప్పిన మనం ఏ పని మీద ముందుకు వెళ్ళినా కూడా మన సశక్తి మీద ఆధారపడి ఉండాలి. దానిలోనే సెల్ఫ్ రిలయన్స్ ట్రస్ట్ అని నేను ఒక ట్రస్ట్ పెట్టాను. ఆ ట్రస్ట్లో కూడా
అందరికీ సహాయం చేసేది కూడా ఇలాగే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండాలని చెప్పని. ఈ 2 కథలు మా నాన్నగారు చెప్పినవి. మరి ఇంతకుముందు మీరేమైనా వినే ఉండొచ్చు, కానీ నాకు మాత్రం మా నాన్నగారు చిన్నప్పుడు చెప్పడం చాలా ఉపయోగించింది అనిపించింది. దానివల్ల అవి నా జీవితంలో చాలా ప్రభావం చూపించాయి. అవి మీకు కూడా ఉపయోగిస్తాననే ఉద్దేశంలో చెప్తున్నాను. ఇది మా నాన్నగారు చెప్పిన కథలు 2. ఆ, ఇది ఈసారి మళ్ళీ మా నాన్నగారు చెప్పిన కథలు